అరే అత్తులు అత్తులు అరే గిల్లెయ్యి ఎయ్యి ఎయ్యి అరే ఇట్లా ఇట్లా అరే అరే హెల్త్ హెల్తీ ఓకే ఓకే సేఫ్ ఏడుకులో దాక్కున్నారా వచ్చిండాడు ఓయ్ ఇగో మన లవ్ మ్యారేజ్ కదా? కాదు, ప్రేమ పెళ్లి. అదే ప్రేమ పెళ్ళే కదా? కాదు, లవ్ మ్యారేజ్. నువ్వు ఎప్పటికంత ఏం చెప్పనియో. అయ్యో సరేది చెప్పు. ఇగో ఇగో మనం పెళ్లి చేసుకునే నుంచి మీ వాళ్ళు రాలే మా వాళ్ళు రాలే కదా? అయితే మా తమ్ముడిని ఇవిడక బాగా రోజులు అవుతుంది రమ్మని చెప్పన్నా ప్లీజ్. మా బంగారం కదా ప్లీజ్. బంగారం కాదు ఏంటి కాదు ఏంది మీ తమ్ముడు రమ్మంటవా? మీ తమ్ముడు కాదే మీ అవ్వను, మీ అయ్యను, మీ చిన్నయ్యను, మీ పెద్దయ్యను, మీ తాతను, మీ ముత్తాతను, మీ సట్ట ముత్తాను రమ్మను. ఇక నేనెందుకే గోర్లి కప్ప నతికినట్టు మూలని నతుకుతా. మీరు అనుకున్నప్పుడల్లా ముద్ద నాకు వారే. నేను ఎందుకే మీరు చూసుకొని మరి అగో నేను ఇప్పుడు అట్లా అన్ననా? అన్ని నువ్వే అనుకుంటావు, నువ్వే ముట్టించుకుంటావు. హోంవర్క్ ఎత్తున్నావు ఏందంతా? ఎవరెవరు ఎత్తురు? ఆ మూతకల్లో మొక్కుపడి ఏమంటే మన లవ్ మ్యాటర్ తెలిసింది. అందరు ఉన్నా కానీ ఎవ్వరు మ్యారేజ్ చేసుకున్నా. ఇంకా వాడిని నువ్వు ఇంటికి రమ్మంటున్నావా? అదే వాడు ఇంట్లో అయిపోకపోతే మంచిగా మనం పెళ్లి చేసుకోపోదామా? మా ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటే యాభలచ్చు కట్నం వచ్చు, బండచ్చు, సైన్ వచ్చు, తీసుకో. ఇంకా వాడు రమ్మంటున్నాడు. గులుగుతున్నావు అది గులినట్టు. అదేం లేదే, మన ఇంట్లో పిచ్చి పెళ్లి చేసుకుంటే మంచిగా గ్రాండ్ పెళ్లి చేసుకుంటాం కదా. ఎట్లయితేంది పెళ్లి చేసుకున్నాం కదా. ఇదంతా కాదు, ఇప్పుడు తమ్ముడు రమ్మంటావా అద్దా? ఒక్కటి చెప్పు. ఇగో మనం మొదలుగా అనుకున్నాం, మీ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా వస్తే మా ఇంట్లోకి వెళ్ళి కూడా వాళ్ళు రావాలి. లేకపోతే ఎవ్వరద్దు, ఏ గుట్ట కదా ఎవరు వస్తారు. సరే అండి, మా ఇంట్లోకి వెళ్ళి మా తమ్ముడిని రమ్మంటే మీ ఇంటికి వెళ్ళి మీ బామ్మని రమ్మను. ఎటవనాడకు లాడకు. మీ తమ్ముడు బామ్మర్ అవుతారని తిరగడం దగ్గర వెంకటేష్ నేను కాదు. నేను నువ్వు మీ తమ్ముడు రమ్మను, నేను మా చిన్నబాబు రమ్మంట. మీ చిన్న బాబా? అవును, మా చిన్న బాబే. మా చిన్న బాబుని అంటే బాగా ఇష్టం. ఈ గుండెకాయ ఉందా, ఇట్లా పోసినా ఇట్లా పోసినా. దరిద్రుడు ఆ గుండెకాయ గిట్టు కదా, గిట్టు ఉంటదిరా. ఓ సారీ, చేంజ్ చేశారా? నీకు గుండెకాయ కూడా చేంజ్ చేస్తారా? చేంజ్ చేసుడు కాదు, పూజిస్తాడు. కానీ నేనే అడగా ఇష్టం అని చెప్తాను. మీ చిన్నబాబు కాలుకెత్త మెడకెత్తాడు, మెడకెత్త కాలుకెత్తాడు. కొంచెం ఎక్కువ తినడు, బాటిల్ తక్కువ తాగడు. గట్లంటే ఎట్లనే అట్టేనే అవుతుందా? పెళ్లి అంటివి. పెళ్ళి అంటే మౌన్ నొక్కని చూసుకోడు కాదు, వాళ్ళ కుటుంబాన్ని కూడా భరించాలి. అయినా ఇవన్నీ నీకు పెళ్లి ముందు తెలియదా అమ్మ నీకు? నాకు తెలిసినాక నిన్నెందుకు వేసుకుంది నువ్వు? హీరోనా చూసుకొని చేసుకోకపోదునా? అంటే ఇప్పుడు నేను హీరోను కాదా, జీరోనా? నువ్వు జీరోవే, నన్ను వేసుకున్నాక హీరో అయిన. నేను వేసుకున్న కంచెలి హీరోను కాదే, అందరి దృష్టిలా ఏదోనా ఏదాను. కొత్తగా అవ్వడానికి ఏముందిలే, ఉన్నదే కదా. అంటే ఇప్పుడు ఏదోనా నేను అన్నాను అండి, అందరు అనుకుంటుందే కదా. ఏమంటుంది నన్నదా? దీన్ని పెళ్లి చేసుకున్న కాంచెల్లి దీనికి బాగా చులకనైపోయినా. టైం రాని ఈ సంగతి చెప్తా. మా వాడు ఫోన్ చేయడం, కొత్త పెళ్లి కొడుకు ఎందుకో ఫోన్ చేయడం ఎందుకో మరి. మా వాడిని పిలిచేనా? రాజు 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 బాబాయ్ నువ్వే ఎప్పుడు వచ్చినా అంత మంచిదేనా? ఇప్పుడు వేసినా కానీ కొంత ఎవరు ఎక్కువ వేసినా కానీ మరి ఏందా కొంచెం తక్కువ చెప్తా. రాజు ఇంత మంచి ఉన్నావారా? చిన్నబాబు ఇప్పుడు నాకేమో గానీ నువ్వు వచ్చినాక కొండంత బలం వచ్చింది, చెప్పలేనంత ఆనందం వచ్చింది నాకు. రేపు పులిహోర నాయగారు అండి పెనాగరాలు పో.
అయితావని చిన్న బాపు నేను ఇల్లు ఇడిచిపెట్టి గిన్నె రోజులు అవుతుంది ఒక్కోసారి నేను గుర్తొచ్చినా నీకు నేను సిపాయి వాళ్ళ గుర్తుపెట్టుకోవడానికి అరే వెళ్ళిపోయిందని సంబరపడలోపే మళ్ళీ పోయి కదా నువ్వు ఏ బాబాయ్ అన్న జోకులు ఎత్తావు నేను లేకపోతే అన్నం కూడా తినవుగా నాకు తెలిసి నువ్వు తినవు అవును కనుక రోజు బిర్యానీ తింటాను మంచిగా సరే బాబాయ్ మీ కొడలు చూద్దా చూడవా మీ కొడల్ని చూస్తా సీత ఓ సీత ఇక మా బాబాయ్ వచ్చిండే నా గుండెకే వచ్చిండు నమస్కారం మామయ్య. బాబాయ్ కూర్చో కూర్చో నువ్వేనా మా పుణ్యత్ని పెళ్లి చేసుకున్నది? అవును మామయ్య నేనే. మంచిది. సరే మామూలు దగ్గర నీకు ఏం నచ్చింది? చెప్పు 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 చెప్పమ్మా చెప్పు. అయ్యో చెప్పు మామయ్యనే కదా. అది అది అయ్యో చెప్పంటే మామనే చెప్పు. అది అది చెప్పు చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో నా పోస్ట్లకు అన్నిట్లకి లైక్ కొట్టిండు అందుకే నచ్చిండు. తమ్ముడా 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 దయగల్ల తమ్ముడా సేమగల్ల తమ్ముడా ఏంద్రా ఇది? తమ్ముడా అర్థమల్ల తమ్ముడా. చిన్నబాబు మీరు 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 మాట్లాడుకోరు మళ్ళీ సరది కూడదా షుగర్ అమ్మ చేయవా? ఒత్తిడి ఎక్కువ అంటే ఇంకా పడతా. కూడదా లేకుండా కూరదినా ఉప్పు కారం మసాలా లెక్క వేసి కొంచెం 1 కిలో చికెన్ అంటే మంచిగా సప్పగా బియ్యం 2 సార్లు అడుగు నాకు అసలు అరగాలి కొంచెం మెత్తగా అండు. నాకు 1 కిలో చికెన్ సోడ బియ్యం సరిపోతాయి చాలా నాకు. ఇంకేమైనా ఉన్నాయా మావయ్య? ఇప్పుడైతే చాలు అప్పుడు మళ్ళీ చెప్తా. సరే ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ ఇంకే ఉన్నట్టున్నాయి. ఓ నన్నే అంటా అంటే ఏంటి అవన్నీ మనం పట్టించుకుంటాం అంతేగా. పని పాటు ఉంటే మంచిగా ఉండు. రమ్మనంగానే వేసుకుంటూ కచ్చిండు. మావయ్య నీళ్ళు. ఎవరిని కూడా తిరుగుతున్నావు? కుక్కలు కుక్కలు మావయ్య ఇజ్జత్ లేకుండా ఇంట్లోకే వస్తున్నాయి. రమ్మని చెప్పిన కూడా వచ్చిన. అయ్యో మావయ్య నేను అన్న నిన్ను కాదు కుక్కని. నువ్వంటే రెస్పెక్ట్ మావయ్య. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. కుక్కలంటే అన్నాను అంటాను. అరే కొత్త పెళ్ళైంది ఎందుకు కూడా ఆలోచన లేకుండా వచ్చిండు. ఇంకా ఆర్డర్లు ఎత్తాను నాకే. చూస్తే మనిషి దున్నపోతు లెక్కున్నాడు. అరే నువ్వు మళ్ళీ వదులుతున్నావు. ఏ నిన్ను కాదు మావయ్య సీరియల్లో హీరోను చూస్తే దున్నపోతు లెక్కున్నాడు. వచ్చినోడు సప్పుడేకుండాక ఆర్డర్లు విని ఆర్డర్లు ఎత్తాడు. అది కావాలి ఇది కావాలని. మావయ్య నీకేమైనా కావాలా? వదిలే ఇక. ఇంకోసారి ఇంటి మొక్క నత్తే కోడికూర కాదు గన్నెట్టు పండు పెడతా. దెబ్బకు సచ్చి ఊరుకుంటావు. అరే కుక్క పాడు కానీ ఎప్పుడైతే మొత్తం నత్తది. What an intelligent boy. So sweet. అమ్మో ఇదేమో చేసేట్టుంది. అప్పటికే ఇంటికి పోయి ఇంత బ్రాంచ్ అయిపోయి నైట్ ఇంటికి పోయి బతుకుతాయి ఇక. పోతాండా పోనీ. లేకపోతే ఇంటికి వచ్చిందే కాక అది కావాలి ఇది కావాలని ఆర్డర్ ఎత్తాడా? సీతతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది. చిన్నబాపు చిన్నబాపు ఏమన్నాడు అది ఇది వేడా ఇది తలపెట్టు ఇట్లే ఇటు వేడా ఇది కూడా తలపెట్టు ఇటు వేడా చికెన్ తెచ్చిన ఉంటా అన్నాడు. సీత ఓ సీత ఏంటండి మా చిన్నబాబు పెట్టాడు కనబడతాడు. ఏమో పనులేదట అత్తమ్మ ఫోన్ తెస్తే పోయిండు. ఫోన్ వేసిందా? నాకెప్పకుండా ఎటు పోతాడు? నాకు తెలిసి ఈ తింగరేమో వేసింది. అగో నా దిక్కే దిక్కుతాను. నేనేమనలే ఆయననే పోయిండు. ప్రామిస్. అక్క తమ్ముడు
మంచిగా ఉన్నావా? ఏం మంచిగా ఉండుర్రా, ఎంతైనా మన ఇంటికి ఉన్నట్టుంటదా? ఏమైందక్క బాగా చూసుకోలేడా? మల్సేమని అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. మంచిగా అంటే ఉందిరా, గట్లనే చూసుకుంటాండ్రు. 10 రక్షణ మా చిన్న పత్తే ఎలా కొట్టింది, అదే తమ్ముడత్తే కింద అవుతలేదు మీద అవుతలేదు. చెప్తా దీని సంగతి చెప్తా, ఆన్ సంగతి చెప్తా. అరే బామ్మది, అరే బామ్మది మంచిదినారా? అంత మంచిగా చూసి అరే బాగున్నావా బామ్మరిది, బాగున్నావా బామ్మరిది, బంగారం సొంటి మనసురా నీది బామ్మరిది. బావా మళ్ళెందుకు వచ్చిదివి, బాగా నిన్ననే దాగితివి, బజార్ల బొర్రి బదునామైతివి. ఓ బావా బదునామైతే బాధేంది, పైసలు దేవో నీకేంది, ఒకటి కళ్ళు రాగి వద్దాము, మళ్ళా పోయిన పరువు ఎట్లన్నా చేసి దక్కించుకుందాము బొమ్మర్ది. అయ్యో బామ్మది ఎంతసేపు లేవడతావు, లోపల వస్తుందంట. బామ్మది ఎన్ని రోజులు మారైతుంది. కూర్చోమా మరి. ఇక సీదా చికెన్ మధ్య కమ్మగాడు దగ్గరికి బాబా నచ్చండి కదా, ఇలా మొత్తం అంగడే పో. నాకే తేడా కొడుతుంది, రేటు ఉంది కదా అంతా. అదే బామ్మది కిలో చికెన్ తీసుకొచ్చింది, మొత్తం మనం తినాలి. ముక్కు ఉండదు, ఒక్క ముక్కు ఉండదు అలా, ఓకేనా? బామ్మది అబ్బా నువ్వు రాగా మా ఇంటికి వచ్చినావు, నువ్వు రాయినది తాగాలి, తిన్నది తినాలి. చికెన్ తెచ్చిన మొత్తం తినాలమ్మా, ఓకేనా? సరే బా. రాగాలి తాగి మాత్రం కక్కకురా, మీ అక్క ఇంటి తగ్గుతా. కక్క అని మా బాగా మంచిగా ఉన్నట్టు నువ్వు మొత్తం మారిపోయినా. అక్క బాగా మంచిగా చూసుకుంటుగా, ఏమన్నా చెప్పు, మా గ్యాంగ్ నేర్చుకొస్తా మొత్తం మంచుడే. బావకేంద్ర మంచోడే, మస్తు చూసుకుంటాడు. సరే నేను కూర బంద్ చేసేస్తా. బంద్ చేసి రాబు. నువ్వు అరే ఇట్లా గిడికి రాను, గిడికి హిందికి రా, కిందికి నాకు దగ్గర కనవాలి. ఎందుకు బా? ఇట్లా కూర్చో కూర్చో కూర్చో. మా రేపునేదిరా నన్ను మళ్తావా? నువ్వు మళ్తా వెళ్తావా? కొంచెం కలుతావా? కొంచెం కలుతావారా? నన్ను కొడతావా? నన్ను కొడతావా? నన్ను కొడితే కలుతావా? కొంచెం కలుతావా అంటే మీ గ్యాంగ్ తీసుకొస్తావా? మీ గ్యాంగ్ నీకే ఉన్నారా గ్యాంగ్? నువ్వు గ్యాంగ్ నేను ఒక్క దెబ్బ మళ్తా. నేను అంటే నువ్వు వచ్చిన పని చక్కగా చేసుకో. నువ్వు ఇది చేస్తా అది చేస్తా మళ్తాను అనుకో, నీ 2 కాళ్ళు చేతులు మలిసి పొయ్యిలో పెడతా. పొయ్యిలో పెడతా. ఫోన్ మాట్లాడుతున్నా, దోసకాయ ఫోన్ వేసిండు. ఎనికి నీళ్ళు లేపు, వచ్చిన నీళ్ళ బావాడికి చూసుకో. బామ్మ నువ్వు అక్క ఎటో ఎటో నీళ్ళు ఎత్తదిరా, నీళ్ళు ఎత్తదిరా, నీకు ఉందిరా, నీకు నీళ్ళురా. ఎందుకు ఇస్తున్నావా? మీ అక్క ఇటు పోతురా, మీ అక్క ఇటు నేను లేరా దగ్గర, నేను ఉన్నా కదా. అంటే అక్క రమ్మంటే వచ్చిన బావ. రమ్మంటే వస్తావా? నీ తలకమేమో పంట అయితే చంపుతా నేను, నువ్వేమనుకుంటున్నావు? బామ్మది చెప్పు బామ్మది, నువ్వు ఫ్రీ ఉండాలి. నువ్వు ఏం కావాలా చెప్తలేడే బామ్మది, కమర పడుతున్నాడు. అడుగు మీ తమ్ముడు అడిగే. చెప్పురా, బాగా ప్రేమ అడిగినప్పుడు చెప్తే అవుతుంది, ఎందుకు భయపడతాను? చెప్పు చెప్పు. అది అక్క బావా చెప్పు. ఏం లేదు అక్క, ఏం లేదు. బీరే అవుతావా? బిర్యానీ తింటావా? తింటా. సీత బీరువాలో పైసలు ఉన్నాయి, తీసుకుంటాపు. సరే అండి. బీరు కావాలా? నీకు బిర్యానీ కావాలా? నీకు కావాలా బీరు? నీకు నీళ్ళు వదిలే ఎక్కువ అంటే ఇక బీరు కడకి వచ్చిందా నీకు? వస్తా నిన్ను రామది. పోదాం ఫోన్లో వస్తున్నాయి ఎక్కువ మనకు. పోదాం మనకు చెప్పురా బామ్మది, నీకేం కావాలి? బావ దగ్గర ఎందుకు భయపడుతున్నావురా? చెప్పరాదురా, ఏం కావాలి? బావ దగ్గర మొమ్మాట ఎందుకు? నేను అడుగుతున్నా కదనే, నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినావు? నువ్వు అడుగుతున్నా కానీ నీ పని చూసుకోపోన్నాడు. ఏ బీరువాలు పైసలు లేవు, కనబడతలేవు. అన్నీ పక్కుంటే చూడుపో, అన్ని గట్లే ఎత్తాను, మంచిగా ఉడిపాడా? సరే అక్క ఉండక్క. నేను పోతానరా, ఇద్దరు మీ అక్క నన్ను ఇచ్చిపోయి ఎటు పోతుందిరా? ఎటు పోదురా? అవునా నాకు అర్థం కాదు.
నాకు ఏమైనా పెళ్లి చేసిరా, ఏమైనా కట్టం పెట్టిర్రా, నేను ఉంగరం పెట్టిర్రా, ఏమైనా సైన్ వేసిర్రా, కనీసం ఒక బండి అయినా పెట్టిరా నాకు. నా బండి నీదేరా, పాడుకో మొత్తం నీదేరా బండి. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. మొత్తం నీదేరా బండి. బండి నా తీసుకోవాలని అనుకుంటలేదు. అయ్యో పైసలు లేవాలిగా, మర్చిపోయినా. దొబ్బారంటే దొబ్బాయి ఒక్కొక్కసారి నాక్కడ కనవటం అనుకో, నిన్ను కోసి కారం పెట్టి నూనెలా గోలిస్తా. ఇంకొకసారి ఇక్కడ వచ్చినావు అనుకో, నువ్వు కాదురా నీ ఫ్యామిలీ ఎవరు వచ్చినా సరే చంపేస్తారా. రే దొబ్బాయి దొబ్బాయి మళ్ళా కనవడదు దొబ్బాయి. వీడి పెద్ద సైకోన్ లేకుండా వీడైతే మా ఇంటి కానీ కట్టడం కోసం మంచుడైంది. ఇక మూడ బాగుంది. లేకపోతే ఇది నాతో పెట్టుకుంటాడా? మన గురించి తెలియదు నీకు. మన పెద్ద సైక్ క్యాండిడేట్ వీడిని మలుపుడు అవుతుంది. మా తమ్ముడే రే. ఏమో ఫోన్ అయితే వేయండు. నాకు తెలుసు నువ్వే అన్నవురా. నిన్ను చూసుకో ఏం చెప్తావు చూడు. నేనేమంటానే కానీ నువ్వే అన్నవురా, అందుకే వేయండు. ఇప్పుడు అది ఖచ్చితంగా నీకు మా చిన్న బాబు వచ్చినప్పుడు ఏదో అని నేనప్పుడు వెళ్ళగొట్టినావు. ఇప్పుడు మీ తమ్ముడు వెళ్ళగొట్టాక నీకు అర్థమవుతుందా? బిడ్డ చికెన్ నేను తింటాను పోతావు, దెబ్బకు సచ్చూరుకుంటావు పిట్టమ్మొక్క కూడా. పోతే పోతే నాతో పాటు నువ్వు కూడా వస్తావుగా. చూడవు నీతో ఉండే పాలు అట్లా వాయి వచ్చిందే మంచిది. అతనే మంచుకుంటా వచ్చి. ఎందుకు జన్మించితి కలియుగమునా